దూరముగా వెళ్ళిపోయినటువంటి మాటలను లెటర్లో రాసి ఆ నిందను తన మీద వేసుకొని వెళ్ళినటువంటి వాడు లేక ఉన్నటువంటి వాడు తండ్రి. అలాగని లోకములో ఎన్ని మార్లు చెప్పినా కూడా వినకుండా ప్రభు వద్ద నుండి లోకం వైపు సాతాను క్రియలకు లోనై వెళ్తున్నటువంటి మనం కూడా తండ్రి అయినటువంటి దేవుని మాటలు ఏనాడు వినకుండా ఉన్నాం. దేవుడు చెప్పిన మాటలు పెడుతూ ఉంటున్నాం. పాపములకు ప్రేరేపితమవుతున్నాం. పాపములో మునిగిపోతూ ఉంటున్నాం. పాపములో తేలాడిపోతూ ఉంటున్నాం. ఇటువంటి స్థితిలో నీ పాపాన్ని కప్పిపుచ్చడానికి, నీ పాపాన్ని తీసివేసేదానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను ప్రభువులో ఉంచుకునేదానికి ఆ పాపాన్నంతా దాని మీద వేసుకొని తాను చనిపోయి నీ అవమానమును తొలగించిన వాడు దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ కష్టము తొలగించిన వాడు దేవుడు. నీ బాధను తొలగించిన వాడు దేవుడు. ఆయనను కాదని నువ్వు దూరముగా పోయినను, ఆయనను కాదని నువ్వు వద్దనుకొని పోయినను, తిరిగి ఒకనాడు నీవు వస్తావని ఎదురు చూసి నిన్ను కౌగిలించుకొని ముద్దాడేటువంటి వాడు ఆయన. ఆయన మాట నీవు వినకుండా ఏనాడైతే దేవునికి దూరం అవుతావో నీకు జరిగే నష్టమే మరి నీవు పూడ్చుకోలేనిది. ఒక తండ్రి ఎలాగైతే తన బిడ్డ నిమిత్తము ప్రాణమించి తన బిడ్డను కాపాడగలిగి, అవమానాన్ని తొలగించగలిగి, బాధ నుండి విడుదల కలిగించగలిగి, ఆ బిడ్డను స్థిరమైన రీతిగా నిలిపిన రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మానవులమైన లేక ఆయన ప్రియమైన మనలందరినీ కూడా ఈ పాపము లేక మనం చేసే దుష్ట క్రియలు లేక మనం చేసే లోక సంబంధమైన అనేక క్రియల నుండి మనమందరినీ కాపాడి తాను మన నిమిత్తము అవమానాన్ని భరించి, బాధలను భరించి అందరినీ కాపాడినటువంటి దేవుడు. ఈ లోకములో నిన్ను నన్ను రక్షించడానికి ఎవరు వస్తారండి? వస్తారా? ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి ప్రాణం అంటారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షము కలుగురా. యేసుని నమ్మితే మోక్షం కలుగురా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎవరు నీకు తోడుగారు, ఎవరు నిన్ను కాపాడరు, ఎవరు నిన్ను రక్షించదు. లోక సంబంధముగా నీ తండ్రి నీకు తోడు, నీ తల్లి నీకు తోడు. వారిని కాదని, అలాగనే నిన్ను పుట్టించిన దేవుని కాదని లోకములో వెళితే చివరికి నీకు శారీరక మరణము, ఆత్మీయమైనటువంటి మరణము, ఈ రెండును నువ్వు జయించలేని రీతిలో ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, యవన ప్రాయములో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. యవన ప్రాయములో నీ ఇష్టము, నీకు నచ్చిన లేక నీకు ఇష్టకరమైన రీతిగా నువ్వు బ్రతుకు. అయితే ఆ బ్రతికే ముందు, ఇష్టపడే ముందు, కావాలనే కోరికే ముందు, నీ ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను నీవు ఎలాగైనా ఉండు. ఆలోచన చేసి ఆ పని నీవు చేయి. ఆలోచన
చేయి, పలాని పని నేను చేస్తున్నా, పలాని మాట నేను వింటున్నా. కారణం ఏంటంటే తల్లిదండ్రులను కాదని అనేక నిర్ణయాలు చేసుకుంటారు. అందుకు కారణం తల్లిదండ్రులే. ఒక అమ్మాయి అడుగుతుంటే మా తల్లిదండ్రులు సరిగా మాట్లాడరు, వాళ్ళతో నాకు సఖ్యత లేదు, నేను చెప్పింది వాళ్ళు వినరు, నా మాటను వారు పట్టించుకోరు. అందుకే నా మాట వినే వాళ్ళను, నా మనసుకు నచ్చిన వాళ్ళను ప్రేమించిందంట. అమ్మాయి చేసింది తప్పే కావచ్చు, కానీ ఆమె పలికే మాటలలో సత్యము ఉంది. ఏంటి సత్యం అంటే తల్లిదండ్రులు నన్ను గురించి పట్టించుకోరు, జాగ్రత్త. మీరు మాట్లాడే ప్రతి మాట ఈనాడు పుట్టిన బిడ్డల నుండి యవనస్తుల వరకు జాగ్రత్తగా వింటున్నాను. మీ మాటలు సరి అయిన రీతిలో ఉండాలి, మీ ఉచ్చారణ సరి అయిన రీతిలో ఉండాలి. అప్పుడే మీ